టాక్సిక్ రిలీజ్ వాయిదా. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 19న రావాల్సిన ఈ చిత్రాన్ని మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల అవుతుందని ప్రకటించింది. ఇంగ్లీష్తో పాటు భారతీయ భాషల్లో విడుదల కానున్నట్లు తెలిపింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలకృష్ణ కొత్త చిత్రం. కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ వారమే గోపీచంద్ మల్నేని సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది ఈ ఏడాది చివరిలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగానే ఆయన తదుపరి సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సరిపోదా శనివారం విజయం తర్వాత వివేక్ పట్టాలెక్కించనున్న చిత్రం ఇదే. ఇది ఎక్కువ విస్తృతి ఉన్న కథతో ముస్తాబు కానుందని, బాలయ్య దీంట్లో చాలా కొత్తగా కనిపిస్తారని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిసింది. ఇది NBK 112 ప్రాజెక్టుగా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.